హాయ్ గైస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి సాటర్డే అడ్వాన్స్డ్ జావా కోసం మనం ఫస్ట్ ఎక్లిప్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మనం ఒకసారి ప్రాక్టీస్ చేసాం. ఈరోజు ఏం చేద్దామంటే మనం అపాచీ టామ్క్యాట్ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు చెప్పేది జాగ్రత్తగా వినండి, మీరు ఎక్కడ మిస్ కాకుండా నీట్గా కాన్ఫిగరేషన్ చేసుకోండి. ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ చేసేటప్పుడు కాన్ఫిగరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకు ఉండాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ కూర్చున్న మన ప్రాజెక్ట్ తీసుకెళ్ళి గిట్ నుంచి క్లోన్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని ఆ సిస్టంలో రన్ చేయాలంటే దాని ప్రీ రిక్వెస్ట్ అన్ని కూడా మనం ప్రాపర్గా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. సో మోర్ పీపుల్కి రీచ్ అయితే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం టామ్క్యాట్ సర్వర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. టామ్క్యాట్ డౌన్లోడ్ అని చెప్పని కొట్టండి. టామ్క్యాట్ డౌన్లోడ్ అని కొట్టంగానే మీకు ఇక్కడ అపాచీ టామ్క్యాట్ 9 సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. బట్ యాక్చువల్గా మనకి 9 కాదు, లేటెస్ట్గా మనకు వచ్చేసి 11 వచ్చింది. సో కాబట్టి టామ్క్యాట్ 11 మీద క్లిక్ చేసుకుందాం. ఈ 11 మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జిప్ ఫైల్ కావాలా, టార్ ఫైల్ కావాలా, విండోస్ జిప్ కావాలంటది. సో వీటి ద్వారా కూడా మనం చేసుకోవచ్చు, కానీ వీటి ద్వారా చేసుకునేటప్పుడు ప్రాపర్గా సెటప్ చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అనమాట. అలా మనం రిస్క్ తీసుకోకుండా ఉండటం కోసం విండోస్ సర్వీస్ ఇన్స్టాలర్ అని చెప్పి ఒకటి ఉంటుంది మనకి. ఇది డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా మనకి షార్ట్ కట్ క్రియేట్ చేసింది, ప్రోగ్రామ్ ఫైల్స్ లొకేషన్ చేసింది, జేడీకేని ఫైండ్ అవుట్ చేసుకుంటుంది. దానివల్ల మనకి రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఇన్స్టలేషన్ ప్రాసెస్లో. సో ఇప్పుడు అపాచీ టామ్క్యాట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. దీని మీద మనం రైట్ క్లిక్ చేసుకుందాం. తర్వాత రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. నేను ప్రతి క్లాస్లో చెప్తుంటాను, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేయటం వల్ల ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ ఇన్ ఆల్ యూజర్స్ ఆఫ్ యువర్ సిస్టమ్. మన సిస్టంలో ఉన్న అందరు యూజర్స్ కూడా ఈ అపాచీని యాక్సెస్ చేయగలుగుతారు. సో దట్స్ పర్పస్. ఓకే, నెక్స్ట్ అని క్లిక్ చేయండి, అగ్రీ అని క్లిక్ చేయండి. ఇక్కడ హోస్ట్ మేనేజర్ ఎగ్జాంపుల్స్ అని కూడా పెట్టండి. ఇది పెట్టడం వల్ల బెనిఫిట్ ఏందనేది మీకు చెప్తాను. ఇక్కడ హోస్ట్ మేనేజర్ పెట్టడం వల్ల మనం హోస్టింగ్ని మేనేజ్ చేసుకోవచ్చు. అట్లానే ఒక డాష్ బోర్డ్ కూడా వస్తుంది. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి కొన్ని సర్వ్లెట్ పేజెస్, ఇవి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తారు. అవి కూడా ఎలా చూసుకోవాలో కూడా మీకు చెప్తాను నేను. సో నెక్స్ట్ ప్రెస్ చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత సర్వర్ షట్ డౌన్ చేయడానికి పోర్ట్ అడ్రస్ వచ్చేసి -1, హెచ్టిటిపి 1.1 కనెక్టర్ పోర్ట్ వచ్చేసి 8080 వాడుతుంది. అయితే మీరు బ్లండర్గా నెక్స్ట్ కొట్టుకుంటా ఎప్పుడు వెళ్ళవాకండి, ఎందుకంటే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి మ్యాక్సిమం సోర్స్ ఉంటుంది. మీ సిస్టంలో ఆల్రెడీ ఏమన్నా సర్వర్కి సంబంధించిన ఇన్స్టలేషన్స్ ఉన్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తుంటాను, MySQL వాడుతుంటాను. MySQL కోసం నేను ఏం చేస్తానంటే జాంప్ యూజ్ చేస్తుంటాను. ఈ జాంప్లో మనం జాంప్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ నేను 8080 పోర్ట్ని జాంప్లో వాడుతున్నాను. అలా వాడేటప్పుడు ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏమంటుంది, పోర్ట్ నెంబర్ ఏమొస్తుంది, 8080 పోర్ట్ వస్తుంది. ఓకే, ఈ అపాచీకి నేను ఆల్రెడీ 8080 పోర్ట్ MySQL కోసం వాడుతున్నాను కాబట్టి జాంప్ సర్వర్లో ఈ పోర్ట్ని మనం వాడకూడదు. ఇంకొక పోర్ట్ ఏంది, 3307 అనే పోర్ట్ వచ్చేసి బై డిఫాల్ట్గా MySQL యొక్క పోర్ట్ అనమాట. 8080 వాడకూడదు, 3306 వాడకూడదు. సో ఈ పోర్ట్స్ని మనం వాడకుండా ఉండాలి కాబట్టి మనం ఇక్కడ 8080 అనే పోర్ట్ ఇవ్వకుండా అదర్ పోర్ట్స్ ప్రొవైడ్ చేసుకోవడం ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్. నేనైతే ఏం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 8085 అని ఇచ్చుకుందాం, రిస్క్ లేకుండా ఉంటుంది. మధ్యలో 4 పోర్ట్స్ కూడా ఖాళీగా ఉంటాయి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్ అని అడిగింది. సో నేను ఇక్కడ అడ్మిన్ అని ఇచ్చుకుంటున్నాను. మీరు ఏదైనా ఇచ్చుకోండి. ఇది అడ్మిన్ లాగిన్ కోసమే. దిస్ ఇస్ ద ఆప్షనల్ పార్ట్. మీరు ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఇవ్వకపోతే ఏమైందంటే అడ్మిన్లో స్టేటస్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ యాక్సెస్ చేయాలంటే మనం వెళ్ళలేకపోతాం. అలా కాకుండా పాస్వర్డ్ ఇచ్చుకుంటే రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది, మనం వెళ్ళొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇక్కడ షట్ డౌన్ పోర్ట్ -1 అనేది మనం మార్చక్కర్లేదు. మన పోర్ట్ని మనం 8085కి అడ్జస్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత అడ్మిన్ ఇచ్చాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వెనెవర్ వి మేడ్ సర్వర్స్ ఆన్ ఎక్లిప్స్లో మనం సర్వర్ని క్రియేట్ చేసేటప్పుడు అడ్మిన్ పోర్ట్ స్పెసిఫై చేయమన్నప్పుడు ఈ పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా JDK 23 వాడుతున్నాను నేను. అది 23 వాడుతున్నా లేదా అని మీరు చెక్ చేసుకోవాలంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి, జావా C అని కొట్టండి, -వర్షన్ అని చెప్పని టైప్ చేయండి.
ఆటోమేటిక్గా ప్రెసెంట్ మీరు వాడుతున్న వర్షన్ ఏందనేది చెప్తుంది. ఇక్కడ నేను 23.0.2 అని వాడుతున్నాను. సో ఇది తెలుసు కదా మీకు. 23 అనేది మేజర్ వర్షన్, 0 అనేది మైనర్ వర్షన్, 2 అనేది ప్యాచ్ వర్షన్. జనరల్గా మేజర్ వర్షన్స్ రేర్గా అప్డేట్ అవుతుంది, సంవత్సరానికి ఒకసారి అప్డేట్ అవుతుంటాయి, లేదా 2 ఇయర్స్కి ఒకసారి. అది బేస్డ్ ఆన్ ద కంపెనీని బట్టి డిసైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మైనర్ వర్షన్ అంటే అర్థం ఏంటంటే 23లో ఏదైనా చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేస్తే 1 అనేది రిలీజ్ చేస్తారు, తర్వాత 2 అనేది రిలీజ్ చేస్తారు, 3 అనేది రిలీజ్ చేస్తారు. ఈ 23.1లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటికి ప్యాచెస్ రిలీజ్ చేస్తారు. అప్పుడు 23.1.1 అని, 23.1.2 అని అలా వస్తుంది. ఇప్పుడు 23.0లో సెకండ్ ప్యాచ్ ఇది. ఒకవేళ ఇంకొక మోడిఫికేషన్ ఏదైనా తప్పు ఉండి దాన్ని కరెక్ట్ చేస్తే వాళ్ళు 23.0.3 అని వస్తుంది. సో అందుకనే ఇవి ఇట్లాంటి ప్యాచ్లు ఎక్కువగా రాకుండా ఉండాలంటే నేను లాస్ట్ టైం చెప్పాను, 23 కాకుండా మీరు 21 వాడుకోండి జేడీకే. నేను వర్క్ లేటెస్ట్ ఇన్స్టాలేషన్ చేసి చెప్తున్నాను మీకు. దానికి కూడా నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి, నేను అది కూడా చూపిస్తాను. దీస్ ఆర్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం డెవలపర్గా ఉన్నప్పుడు ఇవి మనకు బాగా తెలియాలి. ఇక్కడ మనం జావాని డెవలప్ చేసి జేడీకే డౌన్లోడ్ అని చెప్పి కొట్టినప్పుడు, మీరు జేడీకే డౌన్లోడ్ అని కొట్టినప్పుడు మీకు ఇక్కడ ఆర్కిల్ జేడీకేకి వెళ్తాము. వరాగిలో పర్చేజ్ చేశారు కాబట్టి సన్ మైక్రో సిస్టమ్స్ నుంచి. ఇక్కడ జావా 24 వచ్చింది. నేను వాడుతుంది 23, బట్ 24 కూడా మార్కెట్లోకి వచ్చేసింది. కానీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జేడీకే 21 ఈజ్ ద లేటెస్ట్ లాంగ్ టర్మ్ సపోర్ట్. లాంగ్ టర్మ్ సపోర్ట్ అంటే దీనికి సపోర్ట్ రన్ అవుతూ ఉంటుంది. మీకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కానీ దే విల్ అప్డేట్. కమ్యూనిటీ పీపుల్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా దీంట్లో ఏ మార్పులు చేర్పులు జరిగినా, తప్పులు ఉన్నా కానీ, బగ్స్ వచ్చినా కానీ ఎమ్మడే అప్డేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది స్టాండర్డ్ వర్షన్ అని చెప్పిన అర్థం. ఇది లేటెస్ట్ అంటే అండర్ గోయింగ్ లో ఉంది. అలా అండర్ గోయింగ్ లో ఉన్నప్పుడు మేబీ బగ్స్ ఉండడానికి ఛాయిస్ ఉంది, ప్రాబ్లమ్స్ ఏమైనా రావడానికి ఛాయిస్ ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా అవ్వాలంటే బెటర్ టు ఎనీ డెవలప్మెంట్, మీరు నోట్ చేసి తీసుకోండి, లేకపోతే ఇంకేదన్నా లైక్ జాంప్ తీసుకోండి. లేటెస్ట్ వర్షన్కి ఎప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళకూడదు. దానికి ముందు వర్షన్లో ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఆ సపోర్ట్ అనేది రన్ అవుతూ ఉంటే మనకి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కానీ దే విల్ బి క్లియర్. కమ్యూనిటీ అనేది క్లియర్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి అప్లికేషన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఈ లేటెస్ట్ వర్షన్లు ఏంటంటే వర్క్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఇంకా సమ్ మోర్ యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి మేబీ సమ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కాబట్టి బెటర్ టు గో లాంగ్ టర్మ్ సపోర్ట్. అందుకని ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు స్పెసిఫై చేస్తారు, జేడీకే 25 ఇస్ ద లేటెస్ట్ రిలీజ్ ఆఫ్ ది జావా ఎస్సీ ప్లాట్ఫామ్. దాని కింద జేడీకే 21 ఈజ్ ద లేటెస్ట్ లాంగ్ టర్మ్ సపోర్ట్ అని. ఇప్పుడు చూడండి, జేడీకే 21 తర్వాత 22 వచ్చింది, 23 వచ్చింది, ఇప్పుడు 24కి వెళ్ళింది. కానీ లాంగ్ టర్మ్ సపోర్ట్ మటుకు ఇంకా జేడీకే 21 ఉంది. అంటే దీన్నే కంటిన్యూ చేస్తారు, మిగతా వాటిలో ఇంకా అప్డేట్స్ జరుగుతున్నాయి అని చెప్పి అర్థం మనకి. సో అటువంటిప్పుడు రిస్క్ తీసుకోకుండా మనం వర్క్ చేయాలంటే జేడీకే 21కి వెళ్ళి ఇక్కడ విండోస్కి వెళ్ళి దెన్ ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రాపర్గా వర్క్ అయ్యింది. ఓకే, దెన్ నెక్స్ట్ అని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ట్రైనింగ్ కాబట్టి నేను లేటెస్ట్ వర్షన్ తీసుకున్నాను. ఏదన్నా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనకి ఎప్పుడు కూడా మీరు ఎల్టీఎస్ వర్షనే తీసుకోవాలి, లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్సే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ అని కొట్టేయండి. ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ ఫైల్స్లో అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్లో ఈ 11 అనే వర్షన్ ఇన్స్టాల్ అయిపోయింది. సో లెట్ us చెక్. ఒకసారి మొత్తం రన్ చేసేద్దాం. ఓకే, అపాచీ టామ్ కార్ట్ రన్ చేద్దాం. మనకి రీడ్మీ ఫైల్ అవసరం లేదు. ఫినిష్ అని కొట్టేసేయండి. ఆటోమేటిక్గా అపాచీ సర్వర్ స్టార్ట్ అయిపోయింది. ఈ అపాచీ సర్వర్ స్టార్ట్ అయినట్టు మనకి ఎలా తెలిసిందంటే ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు గ్రీన్ మార్క్ కనపడుద్ది. ఒకవేళ దీని మీద రైట్ క్లిక్ చేసి మీరు స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా గ్రీన్ మార్క్ కాస్త రెడ్ మార్క్లో కనపడుద్ది. ఓకే, గ్రీన్ మార్క్ కాస్త రెడ్ మార్క్లో కనపడుద్ది. ఒక్కొక్కసారి ఇక్కడ మీకు కంప్లీట్గా కనపడకుండానే సర్వీసెస్ అనేవి రన్ కావు, అపాచీ రన్ కావు అని చెప్పింది. అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే రన్లోకి వచ్చేసి మీరు సర్వీసెస్ అని కొట్టండి. ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. విండోస్ సర్వీసెస్ ఓపెన్ అవుతాయి. దీంట్లో మీకు అపాచీ టామ్ క్యాట్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం జరిగిందంటే బై మిస్టేక్న సర్వీసెస్ ఆగిపోతాయి. ఇక్కడ మాన్యువల్ అని ఉంది సర్వీసెస్. లేదండి, వెన్ ఎవర్ ఐ ఓపెన్ మై సిస్టమ్ ఆటోమేటిక్లీగా అపాచీ సర్వర్ నాకు రన్ అవుతూ ఉండాలి అంటే అప్పుడు ఆటోమేటిక్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది.
సో లేదండి నేను కావాలనుకున్నప్పుడే సర్వర్ని స్టార్ట్ చేస్తానంటే మాన్యువల్లో పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బై డిఫాల్ట్గా మాన్యువల్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఆటోమేటిక్గా పెట్టుకున్నామంటే మనకి సిస్టమ్ ఆన్ చేయగలే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేవి రన్ అవుతా ఉంటే మనకి సిస్టమ్ స్లో అయిపోయింది. అందువల్ల మనం వర్క్ చేసేటప్పుడే ఆ సర్వీస్ని రన్నింగ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు సర్వీస్ రన్ చేసాం, ఇట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మనం అపాచీ ఓపెన్ చేసుకొని ఎక్లిప్స్ ఓపెన్ చేసుకుందాం. ఈ సర్వీస్ని మనం ఎలా ఫస్ట్ ఎక్లిప్స్ ఓపెన్ చేసుకునే ముందు మనం ఏ పోర్ట్లో అయితే ఇన్స్టలేషన్ చేసామో ఆ పోర్ట్లో లోకల్ హోస్ట్లోకి వెళ్ళి కోలను పెట్టేసి 8085 అనే పోర్ట్ నెంబర్ తోటి లోకల్ హోస్ట్ని ఓపెన్ చేయండి. మనకు ఆ సర్వీసెస్ ఇక్కడ రన్ అవుతున్నట్టు గుర్తు ఏంటంటే ఇక్కడ టామ్ క్యాట్ సర్వర్ అనేది మనకి కనపడుద్ది. ఈ టామ్ క్యాట్ సర్వర్లో ఈ సర్వర్ యొక్క స్టేటస్ని మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ సర్వర్ స్టేటస్ అని చెప్పని ఉంటుంది. ఇమ్మీడియట్లీ మనం అక్కడ అడ్మిన్ అనే పాస్వర్డ్ ఏదైతే ఇచ్చుకున్నామో అడ్మిన్కి అదే పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ అని, HTML మేనేజర్ అని ఇట్లా సమ్ డాక్యుమెంటేషన్ వస్తుంది. వీటన్నిటి గురించి మనం ఫర్దర్గా నేర్చుకుందాము. అట్లానే క్లయింట్ యాక్చువల్ IP అడ్రస్ ఏంది, వర్చువల్ హోస్ట్ లోకల్ హోస్ట్ ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఇక్కడ మీకు నేను చెప్పాను కదా, మీకు లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్లోకి వెళ్తే మీకు ఏమైందంటే ఆ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమేమి డిఫాల్ట్గా వీళ్ళు ఇన్స్టలేషన్ చేశారో ఆ సర్వర్తో పాటు ఇప్పుడు మనం హోస్ట్ మేనేజర్ ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నాం, ఎగ్జాంపుల్స్ ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నాం, డాక్యుమెంట్స్ ఒకటి ఇన్స్టాల్ అయింది, మేనేజర్ ఒకటి అయింది. వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్కి వెళ్ళారు. ఎగ్జాంపుల్స్లో నేను ఏ ఎగ్జాంపుల్ చేయాలి, నేను JSP ఎగ్జాంపుల్స్ చెక్ చేయాలి. ఇక్కడ చూడండి సోర్స్ అనగానే దాని మీద క్లిక్ చేయగానే ఆ పేజీ మొత్తం వాళ్ళు ఏం రాశారు అనేది ఇక్కడ మనకు కనబడిపోయింది. సో బ్యాక్ వెళ్ళిపోదాం. లేదు ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తే డైరెక్ట్గా అవుట్పుట్ అనేది మనకి పెర్ఫామ్ అయింది అనమాట. సో వీటన్నిటి గురించి మనం 1 by 1 లేటర్లీ వి విల్ లెర్న్. సో ఫస్ట్ నేను చెప్తున్నా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అపాచీ సర్వర్ అని. సో ఇదే అపాచీ సర్వర్ని మనం ఒక చిన్న JSP పేజ్ చేసుకొని ఆ JSP పేజీ నుంచి సర్వర్ని ఎలా క్రియేట్ చేసుకొని రన్ చేస్తామని చూద్దాం. సో ఎక్లిప్స్ అని కొట్టంగానే మీకు ఎక్లిప్స్ ID అనేది ఇక్కడ వస్తుంది, మన సిస్టంలో ఇన్స్టాల్ అయింది. దాన్ని ఒకసారి క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినప్పుడు నేను ప్రీవియస్ క్లాస్ చెప్పేటప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఎక్లిప్స్లో లొకేషన్ అంటే మీనింగ్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ని మీరు ఎక్కడ సెట్ చేసుకుంటారని అడిగిద్ది. వర్క్ స్పేస్ అంటాం దాన్ని టెక్నికల్గా. ఆ వర్క్ స్పేస్ నేను D డ్రైవ్లోకి పెట్టాను. సో ఆల్రెడీ ఒకసారి ఎక్లిప్స్ ఓపెన్ చేసినప్పుడు మనం వర్క్ స్పేస్ కాన్ఫిగరేషన్ చేస్తే నెక్స్ట్ టైం మనం కనుక ఎక్లిప్స్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అదే వర్క్ స్పేస్ యొక్క లొకేషన్ మనకు చూపించింది. ఒకవేళ మీరు ఇంకొక వర్క్ లొకేషన్ కనుక మూవ్ అవ్వాలనుకుంటే అక్కడ బ్రౌజ్ చేసుకొని ఫోల్డర్ నేమ్ ఇచ్చుకొని ఆ ఫోల్డర్ని టార్గెట్ చేస్తూ ఆ ఫోల్డర్ని మనం వర్క్ స్పేస్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ వర్క్ స్పేస్ క్రియేట్ చేసి ఉన్నాం కాబట్టి ఆ వర్క్ స్పేస్ బేస్ చేసుకొని మనకు ఓపెన్ చేసింది. దెన్ నేను ఎలా సర్వర్ని క్రియేట్ చేసుకొని ఆల్రెడీ నేను దీంట్లో 2-3 ఎగ్జాంపుల్స్ చేసి పెట్టాను క్లాస్ చెప్పేటప్పుడు. నేను అవన్నీ మళ్ళీ మీకు 1 by 1 స్క్రాచ్ లెవెల్లో చెప్తాను. ప్రజెంట్ మనకు ఏదో ఒక ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి సర్వర్ ఎలా క్రియేట్ చేసుకొని రన్ చేయాలనేది మనకు చూపిస్తాను మీకు. ఆ తర్వాత మీకు నెక్స్ట్ క్లాసెస్ నుంచి ఫస్ట్ JSP పేజెస్ నేర్చుకుందాము. అట్లా 1 by 1 మొత్తం స్ప్రింగ్ బూట్ దాకా మొత్తం APIs తోటి సహా మొత్తం నేర్పిస్తాను. అట్ ది ప్యారల్గా React.js అనేది కూడా నేను ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టాను. నా యూట్యూబ్ ఛానల్లో teluguittutorials.comలో రియాక్ట్ పెట్టాను. బట్ రేపు గురువారం నుంచి అంటే 22nd నుంచి React.js క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి నా దగ్గర, ఆన్లైన్ ఆఫ్లైన్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నా మెయిల్కి కానీ లేకపోతే కాంటాక్ట్ నెంబర్కి కానీ. నేను మీకు కోర్సులో జావాలని చెప్తాను. లేదనుకుంటే నా వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. ఇది కంప్లీట్ అయ్యేలోపు మీరు దాన్ని కూడా నేర్చుకుంటే ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్కి మీకు అయింది. డిఫాల్ట్గా ఇక్కడ ఏముంది, ఎక్లిప్స్ జావా వర్క్ స్పేస్ ఉంది. సో కాబట్టి ఐ గో విత్ లాంచ్, ఎందుకంటే నేను ఆల్రెడీ దాంట్లో 2-3 JDBC ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి పెట్టాను. మీకు 1 by 1 మొత్తం చెప్తాను క్లియర్గా. సో ఇవాళకి టామ్ క్యాట్లో ఎక్లిప్స్లోకి సర్వర్ ఎలా క్రియేట్ చేస్తారని చూద్దాం. ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో ఇక్కడ క్రియేట్ మ్యావెన్ ప్రాజెక్ట్ ఇవన్నీ కనపడుతున్నాయి. సో నాకు ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ చూసుకోవాలనుకుంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. నేను ఇప్పుడు ఓన్గా ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. న్యూలోకి వెళ్తున్నాను. న్యూలో కూడా నేను డైనమిక్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఈ డైనమిక్లో కూడా టార్గెట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏందని అడుగుతుంది. సో ఇక్కడ టార్గెట్ ఎన్విరాన్మెంట్ రన్ టైమ్ అంటే ఇక్కడ మీకు ఏముంది, వెబ్ మాడ్యూల్ జరుగుతుంది.
ఇక్కడ ఏం చేస్తాను, నేను ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మై వెబ్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఓకే, సో తర్వాత వచ్చేసి మనం వాడుతున్న వెబ్ మాడ్యూల్ 5.0 పెట్టుకుని డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ పెట్టుకున్నాము. ఇక్కడ న్యూ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే మీకు అపాచీలో మనం వాడుతున్న ఎన్విరాన్మెంట్ 11 అనమాట. ఆ 11ని సెలెక్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టామ్ క్యాట్ ఇన్స్టలేషన్ డైరెక్టరీ ఎక్కడుందని చెప్పి అడిగిద్ది ఆల్రెడీ. సో మనకి ఇన్స్టలేషన్ డైరెక్టరీ ఎక్కడుందో చూపించేస్తే సరిపోయింది. ఎక్కడుంది, సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనే దాంట్లో టామ్ క్యాట్ అనేది ఇన్స్టాల్ అయింది. కంటిన్యూ అనివ్వండి. ఆటోమేటిక్గా పాత్ని స్పెసిఫై చేసింది. సెలెక్ట్ ఫోల్డర్ అండి, దెన్ కాన్ఫిగరేషన్ పర్ఫెక్ట్గా అయిపోయింది. ఫినిష్ ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా అపాచీ టామ్ క్యాట్ 11 ఎన్విరాన్మెంట్కి డైనమిక్ మాడ్యూల్ 6.1కి కనెక్ట్ అయిపోయింది. అపాచీ 11 అని వచ్చేసింది. అండ్ నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ సోర్స్ మెయిన్ జావా అనేది సోర్స్ ఫోల్డర్ యొక్క పాత్ అని చెప్తుంది. ఆ తర్వాత కూడా నెక్స్ట్ కొట్టండి. మీరు జాగ్రత్తగా వీడియోని ఫాలో అవుతూ చేయండి. ఎక్కడ మిస్టేక్ లేకుండా మీకు అప్లికేషన్ రన్ అయ్యింది. ఏదైనా డౌట్స్ వచ్చినా మీకు ఎగ్జిక్యూట్ కాకపోయినా నాకు కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. కంపల్సరీ మీ ప్రాబ్లమ్స్కి నేను సొల్యూషన్ మీకు కామెంట్ రూపంలో పెడతాను. సో ఓకే, ఇప్పుడు వెబ్ అనేది వచ్చేసింది. వెబ్లో ఎప్పుడు కూడా ఈ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ చేసేటప్పుడు సోర్స్లో మెయిన్లో వెబ్ యాప్లో మనం క్రియేట్ చేయాలి. కాన్ఫిగరేషన్ అనేది ఎప్పుడు కూడా వెబ్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. మీరు ఒక్కసారి ఇది అర్థం కాకపోతే మీరు వర్రీ కాబాకండి, నెక్స్ట్ క్లాస్లో దీని గురించి చెప్తాను. వెబ్ ఎక్స్ఎంఎల్లో ఏది స్టార్టబుల్ ఫైల్ చెప్పిద్ది అనమాట. అంటే ఇవన్నిట్లో ఏ ఫైల్ స్టార్ట్ అవ్వాలో చెప్పిద్ది. ఇక్కడ సోర్స్ మీద క్లిక్ చేయండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫైల్స్. నేను ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసుకునే ఫైల్ పేరు ఏం పేరంటే జేఎస్పి ఫైల్. ఎందుకని, జావా సర్వ్లెట్ ఫైల్ తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి జేఎస్ ఫైల్ అంటున్నా. దాని పేరు నేను index.jsp అని చెప్పని పెట్టుకొని అండ్ నెక్స్ట్ అండ్ ఫినిష్ చేసా. నాకు XML JSP ఫైల్ క్రియేట్ అయిపోయింది. జస్ట్ టెస్టింగ్ కోసమే కాబట్టి నేను h1 ఒకటి పెట్టుకొని హలో JSP వరల్డ్ అని చెప్పని రాసేసుకున్నాను. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఈ వెబ్ XMLలో నేను కాల్ చేసేది index.jsp ఒకటే కదా. ఈ రిమైనింగ్ నాకు అవసరం లేదు కాబట్టి ఐ కెన్ రిమూవ్ టు దట్ థింగ్స్ ఆల్సో. నాకు index.jsp ఒకటే పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు index.jsp, దిస్ ఈజ్ ద index.jsp ఫైల్. ఇప్పుడు దీన్ని మనం రన్ చేయాలంటే, ఈ ఫైల్ని రన్ చేయాలంటే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వెబ్ యాప్లో ఉన్న ఇండెక్స్ని రన్ చేయాలి. ఇక్కడ సర్వర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ సిస్టంలో ఆల్రెడీ సర్వర్స్ క్రియేట్ చేసి ఉంటే ఇట్ చెక్స్ ద ఎగ్జిస్టింగ్ సర్వర్ నేమ్ చూపించింది మనకి. ఇక్కడ మనకి సర్వర్ క్రియేట్ చేసి లేదు. నో సర్వర్స్ ఆర్ అవైలబుల్, క్లిక్ దిస్ లింక్ టు క్రియేట్ ఏ న్యూ సర్వర్ అని చెప్పింది. జన్ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ స్టెప్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇక్కడ మనం వాడుతుంది 11 సర్వర్, లోకల్ హోస్ట్ టామ్ క్యాట్ సర్వర్ 11 ఉంటుంది. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మై వెబ్ అనే అప్లికేషన్ని మనం కాన్ఫిగర్ చేసుకున్నాము. ఫినిష్ ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ సర్వర్ అనేది క్రియేట్ అయింది. అయితే ఈ సర్వర్లో పోర్ట్స్ ప్రాపర్గా మనం కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఈ సర్వర్ ఏముంటుంది, స్టాప్డ్ రీపబ్లిష్ అంటే అర్థమైంది, ఇట్ షుడ్ బి రన్. సో దీని మీద క్లిక్ చేయండి డబుల్ టైము. మీకు ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ సర్వర్ కాన్ఫిగరేషన్ కనపడుద్ది. HTTP పోర్ట్ 8085 తీసేసుకుంది. సో కాబట్టి ది సర్వర్ ఈజ్ రన్నింగ్. సో కాబట్టి మనం ఇక్కడ ఈ సర్వర్ని మనం ఏం డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. index.jsp మీద రైట్ క్లిక్ చేసేసి మీరు సింపుల్గా రన్ యాజ్ సర్వర్ అని చెప్పని క్లిక్ చేయండి. సేవ్ అని కొట్టండి. మోడిఫై చేసిందని వెబ్ ఎక్సెల్ కూడా సేవ్ అని కొట్టండి. ఆటోమేటిక్గా టామ్ క్యాట్ సర్వర్ ఉంటుంది. నెక్స్ట్ కొట్టేసేయండి. ఫినిష్ కొట్టండి. నౌ ఇట్ షుడ్ బి ఓపెన్ ద ఫైల్. ఆటోమేటిక్గా మీకు ఏమైపోయింది, ఆ ఫైల్ కాన్ఫిగర్ అయిపోయి ఆ సర్వర్ తోటి మీకు ఒక ఫైల్ ఓపెన్ అయ్యింది. వెయిట్ చేయండి, ఇది సర్వర్ అడాప్టర్ లిస్ట్ అప్డేట్ అవుతుంది. సో ఎందుకంటే మనం కాన్ఫిగరేషన్ చేసిన ఫస్ట్లోనే ఇవి అప్డేట్స్ అడుగుతాయి, లేకపోతే మనకు అడగదు. సో ఇలా కాకుండా ఆల్రెడీ మనం ఏంటంటే ఇక్కడ టామ్ క్యాట్ సర్వర్ రన్ అవుతుంది కాబట్టి అదే పోర్ట్ కనెక్ట్ అయ్యి వర్క్ అవుతున్నాం. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ పోర్ట్కి ఇచ్చుకొని ఈ కాన్ఫిగరేషన్ అంతా లేకుండా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ రిపాజిటరీ అప్డేట్ అయిన తర్వాత డౌన్లోడ్ అవుతుంది అనమాట. అప్డేట్స్ మొత్తం మెటా డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ అయ్యింది. ఎందుకంటే ఏదైతే మనం JSP సర్వర్ వాడుతున్నామో వాటికి సంబంధించిన అడాప్టర్స్ యొక్క లిస్ట్ మొత్తం అప్డేట్ అయ్యింది. ఒకవేళ వద్దనుకుంటే మనం ఇక్కడ క్యాన్సిల్ కొట్టేసుకోవచ్చు. క్యాన్సిల్ కొట్టేసి రిఫ్రెష్ క్యాన్సిల్ ద యూజర్ ఆపరేషన్స్, మనకు అవసరం లేదంటే వీ కెన్ స్టాప్ దట్.
ఇక్కడ మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ పోర్ట్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డబుల్ ట్యాంగిల్ ఇచ్చేసి 8085 వచ్చేసి నేను అడ్మిన్ పోర్ట్ ఇచ్చుకుంటున్నాను. 8085 అడ్మిన్ పోర్ట్ ఇచ్చి ఇక్కడ నేను వచ్చేసి ఈ 8085 అనేది XCTP పోర్ట్కి వచ్చింది. ఇక్కడ అడ్మిన్ పోర్ట్ 8085. ఈ సర్వర్ని ఒకసారి మనం డిలీట్ చేసేద్దాం. డిలీట్ ద సర్వర్. డిలీట్ చేసేస్తున్నాను అండ్ సేవ్ ద స్టాప్ అయిపోయింది. స్టాప్ చేసినప్పుడు ఇక్కడ మనం దీనికి ఈ అడ్మిన్ పోర్ట్ మనకి వర్క్ అవుతలేదు. ఇక్కడ రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ వీ కెన్ డిలీట్ ద కాన్ఫిగరేషన్. సో డిలీటెడ్ ద ఫైల్ సిస్టమ్. ఇక్కడ మనకి ఆల్రెడీ సర్వర్ రన్ అవుతుంది. ఈ సర్వర్ని స్టాప్ చేసేద్దాం. స్టాప్ చేసేస్తే ఆటోమేటిక్గా సర్వర్ స్టాప్ అయితే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. పోర్ట్ నెంబర్ అనేది మనం కాన్ఫిగరేషన్ చేసుకొని ఆ పోర్ట్కి మనం ఎగ్జిక్యూట్ అయితే చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఐ కెన్ డిలీట్ ద సర్వర్. సో డిలీట్ అయిపోయింది, ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు క్లిక్ చేస్తాను. సో అపాచీలో 11 సర్వర్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. దెన్ గో నెక్స్ట్ అండ్ అప్లికేషన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫినిష్ ఇచ్చేసాను. ఇక్కడ సర్వర్ వచ్చేసింది. ఈ సర్వర్ మీద డబుల్ క్లిక్ చేయండి. సర్వర్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ 8085 ఉంది, 86 అని పెట్టుకుంటాను. ఇక్కడ అడ్మిన్ పోర్ట్ వచ్చేసి నేను 8085 అనేది నేను ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు అడ్మిన్ పోర్ట్ ఇచ్చాను. ఆ రెండు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ సర్వర్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి దెన్ వీ కెన్ స్టార్ట్ ద సర్వర్. పోర్ట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సర్వర్ స్టార్ట్ కాదు. ఇప్పుడు సర్వర్ స్టార్ట్ అయిపోయింది, స్టార్టెడ్ అండ్ సింక్రనైజ్డ్. ఇప్పుడు ఈ అప్లికేషన్ మీద రైట్ బటన్ ఇచ్చేసి రన్ యాజ్లోకి వెళ్ళి రన్ ఆన్ సర్వర్ అనండి. లోకల్ హోస్ట్ పోర్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. దెన్ ఫినిష్ ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ అడాప్టర్స్ మటుకు అప్డేట్ అవ్వండి, మనకు ముందుకు వెళ్ళదు. ఎందుకంటే అది జావా అనేది ఆటోమేటిక్గా చెక్ చేసేసుకుంటుంది అడాప్టర్స్ని. సో కాబట్టి లెట్ us వెయిట్ దిస్. ఇది వన్స్ ఇట్ విల్ బి అప్డేటెడ్ మనకు ఆటోమేటిక్గా బ్రౌజర్లో ఈ జావా అనే ఫైల్ ఓపెన్ అయిపోయింది. సో ఏ లొకేషన్తో బేస్ చేసుకుని ఓపెన్ అయ్యిందంటే మనం పెట్టిన ఫోల్డర్ పేరు ఏం పేరు, మై వెబ్ అని పెట్టింది అనమాట. అంటే లుక్స్ లైక్ నేను వర్క్ ఓపెన్ చేస్తాను, అది వర్క్ అయినా కాకపోయినా ఈ లోపు అది అప్డేట్ అయితే ఆటోమేటిక్గా వర్క్ అయింది. లోకల్ హోస్ట్ తర్వాత 8086 తర్వాత దాని పేరు ఏం పేరు పెట్టాము, మై వెబ్ అని పెట్టాము. మై వెబ్ / ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మనం అక్కడ రాసింది హలో JSP వరల్డ్ అని రాసాం. సో ఇట్ షుడ్ బి వర్క్. సర్వర్ స్టార్ట్ అయిపోయింది. బట్ కాకపోతే కొన్ని అడాప్టర్స్ లోడ్ అవ్వడానికి టైం పట్టడం వల్ల ఇవి అప్డేట్ అవుతున్నాయి. దాన్ని మనం ఫర్గెట్ చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏం రాసాము, index.jsp లో ఏం రాసాము, హలో JSP వరల్డ్ అని రాసాం. ఆటోమేటిక్గా మనకి వచ్చేసింది కదా ఇక్కడ, ఇట్ షుడ్ బి వర్క్ సార్. సో ఇట్లా మనం సర్వర్ని కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. నా సర్వర్ కాన్ఫిగరేషన్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ ఏదైతే రాసామో అది మనకి డిస్ప్లే అయింది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ హలో JSP వరల్డ్ తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాను, ఇక్కడ సేవ్ చేసేసా. దెన్ ఇక్కడికి వచ్చేసేయండి. సర్వర్ లైవ్లో ఉంది కాబట్టి రిఫ్రెష్ చేయగలే ఆ ఎక్స్క్లమేషన్ మార్క్ కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయిపోయింది. దిస్ ఈస్ ద సర్వర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎక్లిప్స్ విత్ టామ్క్యాట్ సర్వర్ అనమాట. మన వర్క్ అయిపోయిన తర్వాత సర్వర్ని ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీరు సర్వర్ని స్టాప్ అని కొడితే ఆటోమేటిక్గా స్టాప్ అయింది. వన్స్ ద సర్వర్ ఈజ్ స్టాప్, ఇక్కడికి వచ్చి మీరు రిఫ్రెష్ చేస్తే ఆ సైట్ అనేది మీకు వర్క్ చేయదు. ఎందుకని, ఈ హోస్టింగ్ సర్వర్ అనేది డ్రాప్ అయిపోయింది కాబట్టి, స్టాప్ చేసాం కాబట్టి. ఓకే, దట్స్. సో నెక్స్ట్ నుంచి మనం JSP పేజ్ ఎలా చేయాలి, JSPలో ODBC డ్రైవర్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, MySQLకి ఎలా కనెక్ట్ చేయాలి, ఆల్ CRUD ఆపరేషన్స్ ఎలా చేయాలి యూజింగ్ ద JSP. వన్స్ JSP మనకి ప్రాపర్గా వస్తే ఆ తర్వాత మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వెళ్ళొచ్చు. ఆ తర్వాత స్ప్రింగ్ బూట్కి వెళ్ళి మొత్తం API కాల్స్ అన్ని మనం రెడీ చేసుకోవచ్చు. సో నేను ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ బేస్డ్గా మొత్తం మీకు టీచ్ చేసుకుంటూ వస్తాను. ఓకే, మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్ని మీకు ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. ఓకే, బాయ్.